వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆడపిల్లలు ముఖ్యంగా బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ కాకూడదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. సామాజిక కారణాల వల్ల బాలికల చదువుకు అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని నారా లోకేష్ అన్నారు. భీమవరం జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించింది. రెడ్ బుక్ ప్రకారం మేము జగన్ కు భద్రత కల్పించలేమని చెప్పండి, మేమే చూసుకుంటాం. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? జగన్ ప్రాణం మా అందరికీ ముఖ్యం. భద్రత అంశంపై కేంద్రానికి లేఖ రాస్తామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల శాఖలతో తల్లికి వందనం పథకాన్ని అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురుచూస్తున్న తల్లులకు నిరాశనే మిగిల్చారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో తగ్గాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరచడానికి వెనక్కి తగ్గి 4 సీట్లు తక్కువ తీసుకున్నాం. కానీ ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో అలాంటి ఫార్ములా ఉండదు. అలా తగ్గమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మెగా రుణమేళా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 30,000 మంది సమక్షంలో పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాల లబ్ధిదారులకు 2,500 రూపాయల కోట్ల రుణాలను పంపిణీ చేశారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీలో ఉద్యోగ నియామకాల పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద పారాయణదారుల నుంచి ఇంజనీర్ల వరకు మొత్తం 303 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లు మరో డీఎస్సీ తరహా కుంభకోణాన్ని తలపిస్తున్నాయని విమర్శించారు. నియామకాల్లో పారదర్శకత లేదని, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్హతలు, అనుభవ ప్రమాణాలను కొందరికి అనుకూలంగా మార్చారని ఆరోపించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తం అవుతోందని తెలిపారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కోసం త్యాగాలు చేసి 4 అడుగులు వెనక్కి తగ్గారని చెప్పారు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఉదాహరణ బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరి హత్య. దాని తర్వాత జరిగిన సంఘటనలు. అనుమానాస్పద మరణంగా కనిపించిన పోస్ట్ మార్టం చేయకుండా కుటుంబ సభ్యులు అడిగినా కూడా స్థానిక సీఐ కేసు నమోదు చేయలేదు అని మాజీ మంత్రి ఎస్పీఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టులో యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ ఆధ్వర్యంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ అలుగోలు మాట్లాడారు. దొంగతనం కేసు విచారణలో భాగంగా 7 కొండలని మనుమూలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. లాకప్లో పోలీసులు కొట్టి చంపినట్లు మాజీ మంత్రి ఎస్పీఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో మీడియా సాక్షిగా చెప్పిన 7 కొండలు సహచరులు ప్రసాద్, రియాజ్.